నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? దీపిక, మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశానికి వీరితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఇతర నేతలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో దానికి సంబంధించి విజయోత్సవ సభ కూడా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కామారెడ్డి బహిరంగ సభను ఏ విధంగా సక్సెస్ చేయాలి, దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ పథకాలు ఇప్పటికే చాలా వరకు కూడా అమలు చేస్తామున్నాము, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే ప్రజల్లో కూడా సానుకూలత ఉంది అని చెప్పేసి కూడా ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితుల్లో దాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళినా కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినా కూడా ఆమోదం కావడం లేదు, మరొక వైపు దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా గవర్నర్ ఆమోదించలేదు. అదేవిధంగా ఇటీవల మరోసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించి ఏదైతే 50% రిజర్వేషన్లో క్యాప్ ను ఎత్తివేసే విధంగా కూడా ఉన్నటువంటి చట్ట సవరణ చేసినా కూడా దానికి కూడా గవర్నర్ ఆమోదం జరగట్లేదు. సో ఇవన్నిటి నేపథ్యంలో బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఈరోజు కార్యాచరణ రూపొందించే అవకాశం కల్పిస్తా ఉంది. స్థానిక ఎన్నికలతో పాటు ఈ యొక్క కామారెడ్డి విజయోత్సవ సభ పైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రిజర్వేషన్ల అంశం కూడా ఒకవేళ ఇటు కొలిక్కి రాకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇతర రాజకీయ అంశాలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు శ్రేణులు ఉన్నాయి, సో వాటికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో ఈ గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా మరి కాసేపట్లోనే గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమై ఈ అన్ని అంశాలపై కూడా కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.